ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట గోకవరం రోడ్లో గల కాపు కళ్యాణ మండపంలో జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత టెట్ డిఎస్సి కోచింగ్ సెంటర్ ని కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ ప్రారంభించారు. టెట్ డిఎస్సి బుక్స్ విద్యార్థులకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, అరుపుల సత్యప్రభ, పిఠాపురం జగ్గంపేట జనసేన ఇన్ఛార్జీలు మారెడ్డి శ్రీనివాస్, తుమ్మలపల్లి రమేష్, బీజేపీ నాయకుడు దాట్ల కృష్ణవర్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సేవానిరతితో మంచి కార్యక్రమం చేపట్టారని, మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశామని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని టీచర్లుగా ఉద్యోగాలు సాధించాలని కోరారు. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రజానాయకుడిగా ప్రజాసేవ కార్యక్రమాలు చేయడంలో నెహ్రూ ముందుంటారని, అందులో భాగంగా ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం తీసుకుని 432 మంది టీచర్లుగా ఉద్యోగాలు సాధించేందుకు వారికి ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడమే కాక అన్ని వసతులు కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కోర్పు లచ్చయ్య దొర, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, చదరం చెంటిబాబు, భూపాలపట్నం ప్రసాద్, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భద్రం గారు కొద్దిగా ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.